మేడ్చల్ జిల్లా కుతుబులపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆర్థంతా డిసైబుల్ జగన్ గూడ ఆలియాబాద్ ఆశ్రమంలో 350 మంది అనాథలు మానసిక రూపులకు 2 నెలలకి సరిపోయే సరుకులు 60,000 రూపాయల వరకు సరుకులు ఇవ్వడం జరిగింది. ఆశ్రమ నిర్వాహకులు ఆరోగ్య మేరీ మాట్లాడుతూ కేసీఎం సొసైటీ వారు ఇలాంటి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది అని సహాయం చేసిన కేసీఎం ఎన్జిఓ సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజుకు సొసైటీ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజు మాట్లాడుతూ కేసీఎం ఎన్జిఓ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి అనేకులకు ఆహారం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాము. ప్రతి నెల వందలాది మందికి సహాయం చేయడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తాం. రోజులో ఇంకా గొప్పగా సమాజంలో సహాయం చేయడానికి అందచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆశ్రమం నిర్వాహకులు చేస్తున్న పరిచర్యని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సహకరించిన సొసైటీ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజు, కోశాధికారి శకుంతల, ఆంథోనీ, ఫాదర్ ధనరాజ్, బ్రదర్ ప్రభాకర్ రెడ్డి, బ్రదర్ ఎనయ డేవిడ్, ప్రభాకర్, సువర్ణ, ఎస్తేర్, రాణి, స్వర్ణ, యేసుబాబు, అంజని, లిల్లీ, లక్ష్మి, పద్మ, సతిబాబు, నరేష్, దివ్య, కుమార్, ప్రకాష్, జీవన్, మేరీ, ప్రసన్న, స్నేహిత, కేసీఎం సొసైటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. చూసినట్లయితే నీవు ఎంతగా మమ్మల్ని దీవించినావో, ఎంతగా మాకు నువ్వు ఇచ్చినటువంటి బిడ్డలుగా, విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా, జ్ఞానధర్మ కలిగినటువంటి బిడ్డలుగా అనుదినం ఎదగడానికి వారిని దీవించండి. వారికి విద్యను అందిస్తున్నా ఈ జ్ఞానధర్మ క్రియలో పాల్పంచుకున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదించమని, ఆయన ఆరోగ్యాలతో జీవించమని, వారిని బలపరచుకొని వారి యొక్క కార్యాలలో వారి ముందు నడవడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, ధైర్యం వీరందరికీ సాధించమని దానికి నాయకుడైనటువంటి క్రీస్తు రాజు ముందుగా నాయకుడిగా ఈరోజు గర్భిణీ స్త్రీలకి షాపూర్ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ బ్యూటిఫుల్ గానో అందించారు. అంతేకాకుండా దొరికి గ్రామంలో చూసాము, అక్కడ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి పిల్లలు వారికి కూడా భోజనాలు పెట్టారు, అనేక వస్తువులు అందించారు. ఈ రోజు ఇక్కడ కార్యక్రమం మనం చేస్తున్నాం. షాపూర్పేట మండల్ గ్రామంలో ఈ రోజు గొప్ప కార్యక్రమం చేస్తున్నామంటే సుమారుగా 250 మంది భయపడ్డ ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి వారిలో వాళ్ళు కూడా ముందు నడిపిస్తున్నారు.
నడిపిస్తున్నారు కాబట్టి వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా సుమారుగా ఈరోజు 40,000 పైబడి 40,000 నుంచి 50,000 సుమారుగా అంత ఖర్చు కూడి కూడా మనం గుప్పిళ్ళు విప్పి ఈరోజు వీరికి సహాయం చేస్తున్నామంటే నిజంగా మనం చేయి చాచలేం కాబట్టి ఇది ప్రభు చేసే సహాయం కాబట్టి ఆ ప్రభు నిండా కేఎస్కేఎల్ సొసైటీని సేవ కార్యక్రమాన్ని సొసైటీ ఆధ్వర్యంలో ఆశాన్ని బట్టి ప్రతి నెలలో కార్యక్రమాలు చేపడుతూ ఆయా ప్రాంతాల్లో ఆశ్రమాలలో కార్యక్రమాలు చేయడానికి గత కొన్ని నెలల దేవుడు గత మాసాలు ఆశ్రమంలో అంతకుముందు దాని ఈరోజు హాస్పిటల్ అనేక మంది విదేశాల ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమం జరిగిస్తుండగా మాకు ద్వారా మరి అవకాశం మాకు అందించింది. ఆత్మపట్ల జగన్ కూడా సాయంపేట మండలంలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఆశ్రమాన్ని నిర్వహించినటువంటి వారు సిస్టర్ గారు మరి సాపు వీళ్ళందరూ కూడా దేవుడికి కనిపిస్తున్నాం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి 2 పిల్లలు మనం చూసుకోవడం చాలా కష్టం. కానీ ఉన్నటువంటి పిల్లలు చూస్తాము, పెద్దవాళ్ళు చూస్తాము, వారు అనేక రీతిగా అలా ఉన్నప్పుడు వారిని నిజంగా సొంత బిడ్డల కంటే ఎక్కువగా వారు సమర్పిస్తున్నారు. ఈరోజు గొప్ప సమర్పణ చెప్పాలి, మనం ఏం చేయలేము కానీ చేస్తున్న వారికి ప్రోత్సాహపరచాలనేటువంటి ఈరోజు ఎంతో మంది సాక్రిఫైస్ చేసి మన కోసం వచ్చి మీ టైం కానీ మీ డబ్బులు కానీ మీ డిఫరెంట్ వేస్ సాక్రిఫైస్ many things and you have reached their wishes. Thank you very much to each and every one of you. I like to tell about this center just from me. We have 300 people here in Mays. They are coming from different parts of the country. They do not know from where they come from. And some are from Erkana and some are from railway station like that. Some are from street side also. And they reach here through police and through some welfare department people. They do not have any families. Some very few are having families or no parents. So government relatives come to see, but they do not take them back. And they are here and they are happy with us. And whatever we say, they are able to listen and they are able to cooperate with us. The difference between normal people and abnormal people is that normal people, they say yes, but the needs. We are very grateful to the society, KCL Society NGO, and మీరు ఇక్కడ చూస్తున్నారు అది ఎవరు తెలుసా? ఇక్కడ ఉన్నారా చూడండి, ఫోటోలో ఉన్నారా, ఇక్కడ ఉన్నారా చూడండి. పక్కనే ఉన్నారు బిషప్ గారు, చూసారా? కృష్ణరాజు, ఓకే, కృష్ణరాజు ఉన్నారు, ఓకేనా? వాళ్ళకి మన అందరికీ థ్యాంక్ యూ చెప్తాము. మీకు చెప్తా ప్రొవైడ్ చేశారు. అందుకే చాలా చాలా థ్యాంక్స్ మాత్రం చెప్పండి. మళ్ళీ రావాలి చెప్పు, ఓకే?
Hmm.